సార్ నమస్తే అండి. నమస్తే. పుంగనూరులో మీ మీద కొత్తగా రౌడీ షీట్ ఓపెన్ అయింది. అసలు రౌడీ షీట్ ఓపెన్ అవ్వడానికి గల కారణం ఏంటి? మీరు అంత పెద్ద రౌడీనా? ఏంది అసలు కారణం ఏంటి? అరే రౌడీ షీటు ఓపెన్ అవ్వడానికి కారణాలు అనేది రౌడీ షీట్లు పేర్లు విన్నాం. ఇవంతా ఏం జరిగినాయంటే గతంలో ఈ రౌడీలంతా కడపలో ఉన్నారు. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి తాతగారు రాజారెడ్డి గారు ఏ కారణం చేత చనిపోయినాడండి? ఆయనకి ఏమన్నా ఆరోగ్యం బాగలేక చనిపోయాడా, లేదంటే ఇంకేమన్నా యాక్సిడెంట్లో పోతూ ఉంటే కారు గుద్దేసి చనిపోయాడా? రౌడీజం చేయడంలో గోల్డ్ మెడల్ సంపాదించిన ఫ్యామిలీ అండి అది. రాజారెడ్డి గారు రౌడీజంలో గోల్డ్ మెడలిస్టు, వాళ్ళ కుమారుడు రాజశేఖర రెడ్డి గారు రౌడీజంలో గోల్డ్ మెడలిస్టు. ఆయన 2009లో ముఖ్యమంత్రి అయిన వెంటనే 152 మందిని హత్య చేయించిన దాంట్లో గోల్డ్ మెడలిస్ట్ అండి రాజశేఖర రెడ్డి గారు. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పథకాలు పెట్టానని చెప్పాడు, 9 ఈ సంక్షేమ పథకాలు. ఈ 9 సంక్షేమ పథకాలు పక్కనుంటే ఈ వైఎస్ వివేకానంద రెడ్డిని చంపిండే పథకం ఏంది? దాని పేరు ఏందండి? ఆ పథకం క్లారిటీగా వివరించండి. ఆ పథకం ఏందో, దానివల్ల వచ్చిన దానికి ఎంత ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు, ఆ కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ లాయర్లకు అతను చంపిన దానికి ఎన్ని వేల కోట్లు అయినాయి, ఎంత కోట్లు అతను చంపిన దానికి 40 కోట్ల రూపాయలు ప్రభుత్వము పోలీసు వాళ్ళు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, దాన్ని కొంచెం చెప్పండి ముఖ్యమంత్రి గారు. తమ చేతిలో శాంతి భద్రతలు అన్నీ ఉన్నాయి కదా. మనకు శాంతి భద్రతల మంత్రి, యాక్టింగ్ మంత్రి ఉన్నాడు కదా మన సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన చెప్పాలా ఈ పథకం పేరేంది, ఈ రౌడీలేంది. వివేకానంద రెడ్డి చంపినటువంటి వాళ్ళనే బయటపడలేదు ఈ వేళకు. రౌడీలు ఎవరండి? రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి నెంబర్ 1. నెంబర్ 2 వైఎస్ వివేకానంద రెడ్డి మీద పెట్టాలి. వివేకానంద రెడ్డి చంపినటువంటి అవినాష్ రెడ్డి మీద పెట్టాలి. వాళ్ళ మీద పెట్టకుండా పుంగనూరులో నేను సాధారణ వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టినటువంటి నేను, మా తండ్రి గారు సాధారణ వ్యవసాయ కూలీ, నాకు 62 సంవత్సరాలు, బీకామ్ వరకు చదువుకున్నాను. చిన్న పనులు చేసుకుంటూ ఎల్ఐసి ఏజెంట్గా జీవనం సాగిస్తూ నా పిల్లల్ని చదివించుకొని ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు హైదరాబాద్లో. నేనేందన్నా రౌడీ? ఈ పుంగనూరులో రౌడీయిజం చేసింది ఎవరన్నా? ఓ జగనన్న, మన మంత్రి గారు రామచంద్రారెడ్డి గారు రౌడీయిజం చేశాడు కదన్నా, తెల్లేదా? ఈ రాష్ట్రమంతా తెలుస్తూ ఉంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు లేపిస్తావు కదన్నా, అంగంలో రాళ్ళు లేపించావు. ముఖ్యమంత్రి పైన రాళ్ళు లేపించిన వాళ్ళు ఎవరన్నా ఉండారన్నా? నెంబర్ 1 చెప్పులేసాడు కదన్నా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి విజయభాస్కర్ రెడ్డి, పివి నరసింహారావు వస్తే కుప్పంలో. మరి మీ మీద లేవు కదన్నా రౌడీ షీట్లు. అసలు నా మీద ఏం రౌడీజం చేశానన్నా? మా కుటుంబంలో ఏమన్నా రౌడీలు ఉన్నారా? మా కుటుంబం ఏమన్నా రాజకీయ కుటుంబమా? నేనేమన్నా కాలేజీల్లో రౌడీజం చేశానా? లేదు రాజకీయాల్లో రౌడీజం చేశానా? సర్పంచ్గా పోటీ చేశా, ఎంపీటీసీగా చేశా, జెడ్పీటీసీగా చేశా, మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఏ రోజు మా మీద రౌడీ షీట్లు లేవే. రామచంద్రారెడ్డి అన్న మంత్రిగా ఉన్నావు తమరు. మీరు మొన్న ఎమ్మెల్యేగా 2019లో అధికారంలో ఉన్నాం కదా మేము, 19 వరకు, 14 నుంచి ఏ రోజైనా రౌడీజం నీ పైన చేసామన్నా? రామచంద్రారెడ్డి తమరు చెప్పాలన్నా. రౌడీజం చేసింటే తిరుపతి నుండి పుంగనూరు వరకు వెళ్ళుంటారన్నా మీరు, తిరుపతి నుండి సదుంకి వెళ్ళుంటారన్నా మీరు చేసిండే రౌడీజము మేము చేసింటే ఒక్కరోజు కూడా మీరు ఈ రోడ్లో తిరిగిలేరు కదన్నా. మేము శాంతి భద్రతలో నెంబర్ 1 అన్నా. మమ్మల్ని ఎవరు కానీ తప్పు పట్టేదానికి లేకుండా మలుచుకున్నాం. మీ కార్యకర్తల మీద ఒక్క కేసు మేము పెట్టలేదు ఏ రోజు కానీ. ఈ 5 సంవత్సరాల్లో రాజకీయ కేసులు ఏమైనా ఉన్నాయన్నా? లేదే. మొత్తం మీద మీరే మొన్న జరిగిన 2013 ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికలకి అయితేనేమి, సర్పంచ్ ఎన్నికలు అయితేనేమి నామినేట్ చేసుకున్నారు కదన్నా. నామినేషన్ పత్రాలు ఎత్తిపోతే సింపించారు కదన్నా, పోలీసుల దగ్గర కొట్టించారు కదన్నా. రౌడీలు మీరన్నా. నెంబర్ 1 రౌడీ మీ పైన పెట్టాలన్నా రౌడీ షీటు. నీ పైన నెంబర్ 1 ఒకటో నెంబర్ రౌడీ మీరన్నా, నేను కాదు. నన్నేందో రౌడీ అంటున్నావు. ఒక దళితుడు రౌడీ అయితే మీరు తిరగలరా? దళితులు రౌడీయిజం చేస్తే ఏ రెడ్డి తిరగలేరు ఈ రాష్ట్రంలో. గుర్తుపెట్టుకోండి. ఇదే దళితులను అడ్డు పెట్టుకొని చంపించిన ఘనత మీదన్నా.
మీరు పీలేరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మహేశ్వర్ రెడ్డి అనేవాడిని చంపారని చెప్పి ఆరోపణలు వచ్చాయి. దాని ఆ కేసులో భాగంగా మీ తోన్న పుట్టినటువంటి భాస్కర్ రెడ్డి గారిని చనిపోయాడు, అది ఏమీ తెలవలేదు. తర్వాత కోటిరెడ్డి అనేవాడిని చంపించినారు, అది మీరు చంపించినారని పేపర్లో వచ్చింది తప్పితే మేమెవరూ చూసింది లేదు. ఇదంతా ఏందన్న కట్టుకథ, ఇదే వాస్తవం కాదా? ఎవరన్నా ఈ రౌడీలు? మీరు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తదనుగుణంగా చిత్తూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు నీతో పాటు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉండి చిత్తూరులో మీటింగ్ పెడితే, జిల్లా పార్టీ మీటింగ్ పెడితే సీకే బాబు తరిమి కొడితే దాంట్లో భాగంగా మీ అంట పరిగెత్తుకుంటే నేను ఆ రంగనాథ భవన్ నుంచి కోర్టులో దూరి చిత్తూరులో రైల్వే స్టేషన్లో బస్సు ఎక్కి తిరుపతిలో దిగినానన్నా. మీ అనకంటే ఉన్నాను, మీరు చేసే పనులు నాకు తెలియదన్నా, మీతో పాటు ఉన్నానన్నా. రౌడీలు మీరా నేనన్నా? ఏ కారణం ఏమి చేసినానన్నా నేను రౌడీజము? ఒక మాట చెప్పన్నా, ఏ రౌడీజం చేశా? నీతో పాటు ఉండేట రౌడీజం చేశానా? లేదే. నేను పెట్టిన కేసులు లేకపోతే ఎవరన్నా జైల్లో ఉన్నారా? లేదు. నేను కొట్టిన దెబ్బలతో నీ కార్యకర్తలు ఎవరన్నా జైల్లో ఉన్నారా? లేదే. ఏమిది? మీరు ఇప్పుడు గెలిచేదానికి మీకు ఓప్స్ లేవన్నా. మమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నావు. కనీసం 60 మంది మీద 40 మందో 70 మంది మీద కేసు పెడతాండవే. ఈ 60-70 మంది అన్నా నీకు ఓటమికి ప్రధాన కారకులు, నీ గెలుపుకు అడ్డంకులు మేమేనా? ఇదేంది అర్థం కాలేదు కదన్నా రామచంద్రాడన్నా. అయ్యో అబ్బా, ఇదేందన్నా రౌడీజము? నాకేం అర్థం కాలేదు. నన్ను రౌడీని చేసావన్నా ఈ పుంగనూరుకి? నేనేనా పుంగనూరులో రౌడీ అంటే? ఏమీ లేదన్నా మన దగ్గర సారము. అయ్యయ్యో, నాకు ఒళ్ళు అదే జలపరిస్తూ ఉందన్నా. నన్ను రౌడీని చేసిన దానికి చాలా బాధపడతా ఉండా. ఎందుకంటే ఏ రౌడీజం చేయని నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా? ఓ అబ్బో, ఏం రౌడీ అన్నా నేను? దానికి ఒక పేరు పెట్టాను, నెంబర్ ఏదో క్రియేట్ చేసి ఉంటారు కదన్నా. నాకు తెలియదు, పేపర్లో చూసా. ఓహో, నేను నెంబర్ 1 రౌడీ నా పుంగనూరులో. ఓ అబ్బా, భలే పేరు తెచ్చినావన్నా నువ్వు, చాలా సంతోషము. ఈ సంతోషానికి అవధులు లేకుండా పోతాడైనా నాకు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో బాగా అభివృద్ధి చేసినాం, సంక్షేమ పథకాలు బాగా తీసుకొచ్చినా అంటున్నాడు కదా మరి. అవునబ్బా, బాగా అభివృద్ధి చేసేదానికి, ప్రాజెక్టులు కట్టేదానికి ఎన్జిటి పర్మిషన్ లేకుండా చెరువులు, రైతుల యొక్క భూములను నాచి చెట్లు కూడా పెరికేసి 2000-3000 కోట్లతో ప్రాజెక్టు ఓపెన్ చేశాడు. అది ప్రభుత్వం ఏం చేశారంటే కోర్టుల నుండి ఎన్జిటి పర్మిషన్ లేదని క్యాన్సిల్ చేశాడు. అదేనన్నా అభివృద్ధి అంటే, అదే పిఎల్ఆర్ కంపెనీ డెవలప్మెంట్ అభివృద్ధి. ఇంకెవరూ డెవలప్మెంట్ అయింది లేదన్నా. వాళ్ళ కాంట్రాక్టు, వాళ్ళ లారీలకు పని, వాళ్ళ గుళ్ళ ఫ్యాక్టరీ పని, వాళ్ళ తారు ఫ్యాక్టరీ పని, ఇవంతా డబ్బంతా ప్రభుత్వ డబ్బంతా. అభివృద్ధి అంటే ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరి దగ్గరికి పోవాలంటే అభివృద్ధి అయితే ప్రజల్లోకి పోవాలి. ఈ డబ్బంతా ప్రభుత్వం నుంచి ఉండే డబ్బంతా పిఎల్ఆర్ కంపెనీకి పోతే ఏందన్న అభివృద్ధి? ఎవరన్నా అభివృద్ధి అండి? పిఎల్ఆర్ కంపెనీ అభివృద్ధి చేసినారు, దాన్ని అభివృద్ధి అంటారంటే మీరు అభివృద్ధి చెందినారన్నా. ఏం ప్రజలు ఏం అభివృద్ధి చెందింది లేదే? ఏం అభివృద్ధి అన్నా? ప్రాణాలు పోతుండయన్నా. తమరు చేసే మందు, మన మిథునన్న ఉన్నాడు కదా మా ఎంపీ గారు, మా ఎంపీ గారి పేరుతో మన బీజేపీ చీఫ్ పురంధేశ్వరి గారు 9,000 కోట్లు రిలీజ్ చేసినారని చెప్పినారన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి. ఇది మందే కదన్న వ్యాపారము, డెవలప్మెంటు, అభివృద్ధి ఇదే కదన్నా. ఇంకేమీ లేదన్న అభివృద్ధి. ఇంకేదన్నా అభివృద్ధి ఉంటే చూడన్నా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా దళితులకు అనేక సంక్షేమ పథకాలు అందించినాము, వాళ్ళకు ఉన్నత స్థానాలు కల్పించినాము అంటున్నాడు కదా. అవునబ్బా, చాలా ఉన్నత స్థానం. ఇప్పుడు నాకున్న పెద్ద ఉన్నత స్థానం. పార్సల్ చేశాడు బాడీలను, డెడ్ బాడీలను, అది పెద్ద ఉన్నత స్థానం. అప్పులు చేసుకుని సస్తా ఉండారన్నా. రోజుకు ఒక శవం బయటపడతాం. తమరు చేసిండే సంక్షేమం, మన తయారు చేసిన మందు ఉందే అదే సంక్షేమం. ఏమి సంక్షేమం చేసావునా? ఏ రైతన్నా నీతో ఒక బోర్ వేసుకొని ఆ బోర్ కింద వ్యవసాయం చేసి ఆ పంటను అమ్ముకొని ఈ కారు కొనుక్కున్నా, ఈ పంటతో నా బిడ్డ చదువుకున్నాడు, ఈ పంటతో నా బిడ్డ అమెరికాకు పోయినాడు, దీంతో అభివృద్ధి చేసి ఈ పంటను వ్యవసాయం చేసుకొని చేసినానని ఒక పేరు లేదు. ఇక్కడ చదువుకున్నాడు ఎవడన్నా సంక్షేమంలో. మీరు చేసిన ఫ్యాక్టరీలు ఏమన్నా ఉంటే ఈ చిత్తూరు జిల్లాలో ఒక పరిశ్రమ చెప్పు, దాంట్లో ఎవడన్నా పని చేస్తుంటే ఆ పేరు లిస్ట్ పెట్టన్నా తెల్లవారితో. మీరు పెట్టుకున్న సాక్షి పేపర్ ఉంది కదా, దాంట్లో పేర్లు ప్రకటించన్నా. మీరు పెట్టిన సాక్షి పేపర్ ఉంది, సాక్షి టీవీ ఉంది, దాంట్లో పెట్టన్నా. దాంట్లో పెడితే మళ్ళీ డబ్బు ఒక 20 కోట్లు 50 కోట్లు మళ్ళీ దానికి వేసేయచ్చు కదా అడ్వర్టైజ్మెంట్కో. ఏమి సంక్షేమం బా? అభివృద్ధి అంటే ఏంది? రామచంద్రారెడ్డి కాంట్రాక్ట్ మళ్ళీ పిఎల్ఆర్ కంపెనీకి డబ్బు చేరేది అభివృద్ధి. సంక్షేమం అంటే ఏందన్నా?
నీ కార్యకర్తలు చెరువులు దోచేస్తున్నారు, ఇసుక దోచేస్తున్నారు, గనులు దోచేస్తున్నారు, భూములు దోచేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఇది అన్న సంక్షేమమా? ఎవరన్నా సంక్షేమమా? ఏందో కూలి చేసుకునే వాళ్ళకి 50-100 వేస్తున్నావు, నువ్వు 200 రూపాయలు దొబ్బేస్తున్నావు కరెంట్ ఛార్జీల్లో. ఏం సంక్షేమం అన్నా ఇది? అది మీరు చెప్పుకునేదానికి సరిపోతుంది, ప్రజల్లో లేదన్నా. ఏమి లేదు, జీరో అన్నా. నమస్కారం అన్నా, నో రామచంద్రారెడ్డి అన్నా, దేవుడు చూస్తున్నాడన్నా, భగవంతుడు ఉన్నాడు పైన, ఎవరు ఏం చేసేది ఆయన చూస్తాడన్నా. సీఎం ఉండదు చూసినావా? సీఎం చంపితేనే నేరం. అటువంటిది మనుషులు చంపితే భగవంతుడి లిస్టులో ఉంటామన్నా. ఏం మీరు చంపేసినంత మాత్రాన నన్ను నా బోటు వాళ్ళని ఏమీ కాదన్నా. ఈరోజు ఏడుస్తారు తల్లిదండ్రులు, భార్య బిడ్డలు ఇసిరాడు బారేస్తారు. ఈ లిస్టు మళ్ళీ మన దగ్గర ఉంటుందన్నా. మంది పెద్ద లిస్టు మళ్ళా ఏం దేవుని లిస్టులో ఉంటుంది. మేమేం చేయబోయేది లేదు, ఎందుకంటే మీలాంటి వాళ్ళపైన మేమేం ప్రయోగాలు చేసేది లేదు. మీరు మా మీద ప్రయోగాలు చేస్తే ఏమైనా భగవంతుడు చేస్తాడన్న ప్రయోగము. మన రాజశేఖర రెడ్డి గారు ప్రయోగం చేశారు 152 మందిని, దేవుడు ప్రయోగం చేశాడు. ఏమైందన్నా? ఆ ప్రయోగాల్లో తప్పించుకోవాలన్నా మనము. అది తప్పించుకుంటేనే ధన్యులం. ఈరోజు ఏదో విర్రవీగిపోయేసి మన దగ్గర అధికారం ఉండదని చెప్పేసి ఈ రాష్ట్రం అంతా దాడులు చేసేది గొప్ప పని కాదన్నా. ఒకసారి గుర్తుపెట్టుకోండి, భగవంతునికి భయపడండి అన్నా. భగవంతునికి భయపడితేనే జరుగుతుంది, కానీ మా ప్రజలకు భయపడద్దండి. తమరు గెలవాలంటే దౌర్జన్యంతో పోలీసులను అడ్డుపెట్టుకొని సర్పంచులను, ఎంపీటీసీలను నామినేట్ చేసుకునేది కాదన్నా. ఏమీ లేదు, ప్రజలు ఓట్లు వేసేట్టుకుంటే ఎందుకన్నా మీకు అంత భయమో?